నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మన శరీరం ఎప్పటికప్పుడు అనారోగ్యపు సమస్యల్ని లేదంటే దానికి ఏమన్నా కొంచెం ఇబ్బంది వచ్చినా కూడా ఏదో ఒక రూపంలో బయటకు చెప్తూ ఉంటుంది మనకి. అవునమ్మా. మరి దానిలో భాగంగానే యాక్నే లేదంటే పింపుల్స్, ఇవి కేవలం వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే పరిమితమైన సమయం వరకే వస్తాయి కొంతమందికి. అవునమ్మా. ఇది హార్మోన్ల ప్రభావం వల్లనే అందరికీ తెలిసిన జ్ఞానమే. కానీ చాలా మందికి ఇతర భాగాల్లో కూడా అప్పుడప్పుడు పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవును. యాక్నే లాంటివి వస్తూ ఉంటాయి. అవి ఎందుకు వస్తాయి, అవి ఏమైనా సూచిస్తాయేమో ఈరోజు తెలుసుకుందాం. తప్పనిసరిగానమ్మా. మరి నేను ఇందాక చెప్పినట్టుగా వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ బుగ్గల మీద వస్తూ ఉంటాయి, చీక్స్ భాగంలో, ఫోర్ హెడ్ మీద కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. టీనేజ్ వయసు అయిపోయిన తర్వాత కూడా చాలా మందికి ఫోర్ హెడ్ మీద వస్తూ ఉంటాయి కదా డాక్టర్ గారు. అవునమ్మా. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? ఇవి ఏజ్తో సంబంధం లేకుండా వచ్చే, పెద్ద వయసు వారికి కూడా వచ్చే మొటిమలు ఈ భాగంలో ఎక్కడ ఉన్నాయి అనుకోండి. అవును. చుండ్రు వల్ల వచ్చే మొటిమలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల చుండ్రు వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ కారణమైన బ్యాక్టీరియా క్రిములు ఈ భాగాల్లో ఉండే ఆయిల్ని స్రవించే నాళాల్లోకి వెళ్ళి పూడుకుపోవటం వల్ల ఇక్కడ పొక్కులు వస్తుంటాయి అన్నమాట. ఓకే. ఇలాగే కొంతమందికి చుండ్రు లేకపోయినా ఈ భాగం మొటిమలతో పాటు ఈ భాగంలో కూడా మొటిమలు ఉంటాయండి. అప్పుడు మాత్రం చుండ్రు సమస్య కాదు, వీళ్ళకి ఉండే ఆయిల్ నాళాలు ఏవైతే ఉన్నాయో ఆ నాళాల్లో ఆయిల్ అధికంగా ఉత్పత్తి అయి ఆయిల్ బ్లాక్ అయి బయటకు రాకుండా జామ్ అవటం వల్ల మొటిమలు ఇలా మరియు ఇలా వస్తే అప్పుడు చుండ్రు కాకుండా ఇట్లా అనుకోవాలన్నమాట. టీ షేప్ లో వచ్చేస్తుంది. ముక్కు ఎక్కువ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అవును. ఈ భాగంలో కూడా ఇక్కడ చూడండి చెమటలకి పట్టేయటం, మనకు కూడా జిడ్డు ఎక్కువ వస్తుంది. ఈ భాగంలో కూడా ముందు బాగా ఫస్ట్ మెరిసేది ఎక్కడ, ఇక్కడే మెరుస్తుంది ఎవరికైనా. కాబట్టి ఈ ఏరియా ఎక్కువ ఉంటే అవి బ్లాక్ అయినట్టు గుర్తు, ఆ మొటిమలు వస్తాయి. మరి అత్యధికంగా మనం చూసేది ఈ జాబ్ దగ్గర, అంటే దవడల దగ్గర ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, ఇలా ఎందుకు వస్తుందో చెప్తారా? ఆడవారికి కానీ మగవారికి కానీ ఈ దవడ ఏరియాలో గనక మొటిమలు వస్తే ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్య వల్ల వచ్చిన మొటిమలని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. అలాంటి వారు హార్మోన్ సమస్యలకు మనం చెప్పిన డైట్ మారేసరికి హార్మోన్స్ బ్యాలెన్స్ ఇక్కడ తగ్గుతాయి అనమాట. మరి మొటిమలు అనగానే అందరికీ గుర్తొచ్చేవి కేవలం బుగ్గల భాగంలో, చీక్స్ భాగంలో ఉండే మొటిమలు. మరి ఈ మొటిమలు ఎందుకు వస్తాయి అంటారు? అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. మనకి గాలిలో ఉండే బ్యాక్టీరియాలు ఇక్కడ చేరి ఈ నాళాల గుండా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ కలిగించి బ్లాక్ చేసేస్తాయి అనమాట. ఆ బ్లాక్ అవటం వల్లే పొక్కులాగా బయటకు వస్తుంది. ఇది ఒక రీజన్ అయితే, కొంతమందికి ఉండవలసిన దానికంటే కొంచెం ఒబిసిటీ ఎక్కువ ఉండటం వల్ల కానీ, కొన్ని రకాల హార్మోన్స్, ఆడ హార్మోన్స్ మగపిల్లలు ఎక్కువ తయారవుతుంటాయి, ఆండ్రోజన్ హార్మోన్స్ ఇట్లా ఎక్కువైనప్పుడు ఆ ప్రభావం చేత మొటిమలు ఈ బొగ్గల మీద వస్తాయి అన్నమాట. మరి వీపు మీద కొంతమందికి ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి డాక్టర్ గారు, ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? ఏం సూచిస్తుంది ఇది? నేను చాలా కేసుల్లో గమనించగా మలబద్ధకం ఉన్న వారికి బాగా ఇక్కడే వస్తున్నాయండి. వాళ్ళకి ప్రేగులు క్లీన్ చేసి మన పద్ధతిలో ఉపవాసాలు పెట్టి జ్యూసులు ఫ్రూట్స్ పెట్టి రెగ్యులర్ గా మోషన్ అయితే మళ్ళీ తగ్గిపోతున్నాయి. అందుకని కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎక్కడ కనపడుతున్నాయి. వీపు మీద మాత్రం వాళ్ళకు ఉంటాయి. వయసులో ఉన్న పిల్లలకి ఎక్కువ కనపడుతుంటాయి. కొంతమంది దీర్ఘకాలిక మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కొంతమందికి అట్లా వస్తుంటాయి. ఇకపోతే డాక్టర్ గారు, ఎక్కువగా ఉండేది ఇది మగవారికి చెస్ట్ ఏరియా కానీ లేదంటే షోల్డర్, భుజాల భాగం కానీ ఎక్కువగా మొటిమలు అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా. అవునమ్మా. ఇది దేన్ని సూచిస్తుంది? ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మొటిమలని గుర్తమ్మ ఇవి. ఈ ఛాతీ మీద మొటిమలకమ్మా చెమటలు ఎక్కువ పట్టేస్తుంటాయి. మగవారికి వెంట్రుకలు ఉంటాయి. టైట్ వస్త్రాలు వేసుకోవటం, గాలి ఆడకపోవటం, చెమట నిలవండి గాలిలో ఉన్న ఫంగస్ క్రిములు చేరి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మొటిమలు వస్తుంటాయి అన్నమాట. ఎర్రగా అవటం, అక్కడ దురద ఎక్కువ రావటం, అపరిశుభ్రత ముఖ్యంగా, కానీ మలబద్ధకం అనేది ఎక్కువ కారణం ఉంటుంది అనమాట. మరి కొంతమందికి డాక్టర్ గారు యాక్నే అని అనగానే కేవలం మచ్చల దగ్గర ఆగిపోతుంది, అది కాస్త పుండుగా మారుతూ ఉంటుంది. కొంతమందికి చీమి కూడా వస్తూ ఉంటుంది కదా. అవును, కురుపుల్లాగా ఉంటాయి లావుగా. ఇలా ఎందుకు అవుతుంది అంటారు? గాలిలో నుంచి బ్యాక్టీరియాలు కానీ ఇట్లా హాని కలిగించే క్రిములు ఇట్లా వెళ్ళి ఈ భాగాల్లో ఆక్రమించి ఇబ్బంది పెడుతుంటాయి. దీన్ని రక్షించటానికి కొంతమందిలో రక్షణ వ్యవస్థ స్పందన కొద్దిగా అతిగా ఉంటుంది. తెల్ల రక్త కణాలు ఎక్కువ మొత్తంలో వచ్చేస్తాయి ఇక్కడ తగ్గించడానికి. ఎందుకంటే సెన్సిటివ్ ఏరియాలు కదా ఇవి. అక్కడ ఎక్కువ తెల్ల రక్త కణాలు రావటం వల్ల అక్కడ కాస్త ఫైటింగ్ మెకానిజంలో ఎక్కువ పస్ ప్రొడ్యూస్ అవ్వటం, కురుపులాగా రావటం, అతిగా రక్షణ వ్యవస్థ స్పందించటం వల్ల వచ్చిన సమస్య ఇది. కొంతమందికి ఏజ్లో ఉన్న పిల్లలకు కూడా పీరియడ్స్ ముందు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది.
ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ వల్ల. ఆ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మొటిమలు వస్తాయి. పీరియడ్స్ అయిపోయాక స్ట్రెస్ తగ్గిపోతే మళ్ళీ తగ్గిపోతాయి. ఈ స్ట్రెస్ వచ్చినప్పుడమ్మా కార్టిజాలు, కొన్ని ఆండ్రోజెనిక్ హార్మోన్స్ ఇట్లాంటివి ఎక్కువ తయారవుతాయి. ఓకే. అవి ఎక్కువ తయారైనప్పుడు ఏమవుతుంది, ఆయిల్ గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఈ భాగాల్లో అవి ఎక్కువగా స్పందించి స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే. డెలివర్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ తయారయ్యేసరికి అది బయటికి రాక ఒక్కోసారి బ్లాక్ అయిపోయి అది మొటిమ రూపంలో బయటకు వస్తుంది. అందుకని స్ట్రెస్ ఎక్కువైనప్పుడే వస్తాయి. వాళ్ళకి స్ట్రెస్ తగ్గినప్పుడల్లా మళ్ళీ మొటిమలు తగ్గిపోతాయి. అందుకని ఈ స్ట్రెస్ యాక్ని అంటారు దీన్ని. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ వాడినప్పుడమ్మా నూనె మరిగిస్తాం కదా, ఆ మరిగిన నూనె డ్యామేజ్ అవుతుంది కొవ్వులన్నీ కూడా. అందులో ఒమేగా-6 ఫ్యాట్ ఉంటుంది. ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఏం చేస్తాయి, ఈ ఆయిల్ గ్లాండ్స్ని ఎక్కువగా ఓవర్గా స్టిమ్యులేట్ చేస్తాయి. ఆయిల్ ఎక్కువ స్రవించేటట్టు చేస్తాయి. ఒక్కోసారి ఆ ఆయిల్ నాళాలు కూడా బ్లాక్ అయిపోయి మొటిమల రూపంలో బయటకు వస్తుంది. అందుకని ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడే మొటిమలు ఎక్కువయ్యి కొంతమంది ముఖం మీద, ఆయిల్ ఫుడ్ మానేసిన వెంటనే తగ్గిపోతాయి. అందుకని ఇలాంటి వారికి వస్తే దాన్ని ఆయిల్ యాక్ని అంటారు. ఓకే. మరి డాక్టర్ గారు, యాక్నే పింపుల్స్ అని అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకటే, చాలా భయంకరంగా ఉండే ఆ ఎపిసోడ్ ఏమైతే ఉంటుందో యాక్నే వచ్చినప్పుడు ఏంటి అని అంటే, మనం దురద వచ్చినప్పుడు గోకినా లేకపోతే దాన్ని ముట్టుకున్నా కూడా చాలా ప్రమాదకరంగా అని చెప్తూ ఉంటారు. చాలా మంది అది చెప్పినా కూడా వదిలేసి దాన్ని పక్కన పెట్టేసి గోకుతూ ఉంటారు. గుంటలు కూడా పడిపోతూ ఉంటాయి. ఇది ఒక్కసారి పడిందంటే ఇంకెప్పటికీ పోదు అని కూడా తెలుసు కదా. మరి ఇలా అసలు గుంటలు ఎందుకు పడతాయి డాక్టర్ గారు? చాలా మంది ఈ ఉన్న పొక్కు బయటకు వచ్చి ముఖంలో కొట్టొచ్చినట్టు ఎవరు చూసినా అవే కనపడినట్టు కనపడతాయి వీళ్ళకి పాపం. అందుకని అందరిలోకి వెళ్ళినప్పుడు ఇట్లా కనపడితే బాగోదని వీళ్ళు అట్లా రావడంతో అద్దం ఎదురుకుండా పెట్టుకుని దాన్ని నొక్కి పిండేస్తా ఉంటారు, గోరుతట్టలా గిల్లేస్తారు. అలా వచ్చినప్పుడు సెప్టిక్ అవుతాయి. ఇట్లా నొక్కినప్పుడు ఏమవుతుందంటే పగిలి బయటకు వచ్చేస్తాయి కదా, గాలిలో ఉన్న క్రిములు ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాయి అక్కడికి. ఎక్కువ వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ కలిగించి ఫర్దర్గా స్కిన్ మంచి సెల్స్ తయారయ్యేలోపు ఇన్ఫ్లమేషన్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి కలర్ మారిపోతుంది అనమాట. అందుకని పిండటం వల్ల గుంట పడుతుంది. మచ్చబట్టం అనేది ఏంటంటే ఈ గోరుతో ఇట్లా అంటం వల్ల సెప్టిక్ అయ్యి మచ్చలు పడి స్కిన్ అట్లా అయిపోతుంది అనమాట. అందుకని మొటిమలు వచ్చిన శుభ్రంగా మళ్ళీ మీ స్కిన్ అంతా మొటిమలు రాకముందు వల్లే అందంగా అవుతుంది. మొటిమలు రాకముందు పీరియడ్ వల్లే వచ్చేస్తుంది. కానీ ఈ 1-2 years 3 years కొంతమందికి పీరియడ్ వస్తాయి. ఆ టైంలో వచ్చినప్పుడు ఏ పిల్లలు కానీ ఎవరు కూడా, కొంతమంది పిల్లలు పుట్టిన ఆడవాళ్ళకు కూడా వస్తుంటాయి. కానీ ఇప్పుడు మీరు గెల్లొద్దు, పిండొద్దు. దానంతట అదే పగలాలి, దానంతట అదే పస్సంతా బయటకు వచ్చేసి అదే హీల్ చేసుకుంటే మచ్చపడదు. అది హీల్ చేయకుండానే ముందు నొక్కి పిండేశారనుకోండి, అట్లాంటప్పుడు ఇబ్బందులు వస్తాయి. వేపాకు మరిగించి నీళ్లు అట్లా పెట్టి కొట్టుకుంటూ క్లీన్ చేసుకుంటే ఆ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది, దురదలు కూడా భలే తగ్గుతాయి. కానీ గట్టిగా రుద్దేట్టు మాత్రం అస్సలు చేయకూడదు. టవల్ కూడా అట్లా నీళ్లు పోసుకున్నాక అద్దాలంతే, మొటిమల మీద గుడ్డ పెట్టి అట్లా రుద్దకూడదు. ఈ ప్రికాషన్స్ తీసుకోండి, తొందరగా మచ్చలు లేకుండా మొటిమలు తగ్గడానికి అవకాశం ఉంటుంది.